ఈయన ఉడుకులు చూడండి, దయ్యాలు పండుకునే టైంలో క్యాంపింగ్ అని చెప్పి మా బాధలు అయితే వర్ణాతీతంగా ఉన్నాయి. వద్దురా అంటే వినకుండా క్యాంపింగ్ అయితే ఖచ్చితంగా ఈయనేయాలా అని చెప్పి పెళ్ళి అయిన వాళ్ళని కూడా ఇడిచిపెట్టకుండా చూడండి 9-12 ఈ టైంలో ఆయన హోటల్ క్యాంపింగ్ అని చెప్పి ఇంట్లో నుంచి పీక్కొని వచ్చినారు మన వాళ్ళు. అంత మటుకు అయితే ఉండాలి మనం. నైట్ క్యాంప్ అంటే ఊరికి అవ్వవు కదా, కూడా అవుతాడు. నీకేంట్రా సామెతలు చెప్తా, పడేసింది నా బండి. దానికి అన్నంత పని చేసినారు కదరా దుర్మార్గులారా. వద్దు అంటే ఎవర్రా దయాలు తిరిగే టైంలో ఎవర్రా క్యాంపింగ్ అని చెప్పింది. లాస్ట్కి ఇంక తీసుకొని వచ్చినారు కదా మళ్ళీ కొంప నుంచి అటు నుంచి ఇడికి. కదా ఏరా పిల్ల అయిన వాళ్ళు ఉన్నారు, పిల్లోళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరినీ ఒకరిని కూడా మునాజీ అంతా తీసుకొచ్చి రే చిట్పట్ అని ఎగురుతావు, చికెన్ పౌడర్ కలినట్టు కాలుతావు కరెంట్. రే అక్కడ చూపిరా లైట్ రే. మొత్తానికి కష్టపడి లైటింగ్ అయితే అరేంజ్ చేసేసాం అనమాట. ఇంకా ఎట్లా ఏం చేద్దామని డిసైడ్ చేసి మొత్తానికి అయితే క్యాంప్ ఫైర్ అయితే వేయాలని డిసైడ్ చేసి స్టార్ట్ చేసాం అనమాట. పని అయితే కట్లు తీసుకొని వచ్చేయండి త్వరగా. అవునన్నా బిండలు ఉన్నాయి, ఒక బిండ తీసుకుంటాం. మనోడు క్యాంప్ ఫైర్ అనగానే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యి మొత్తం ఒకడే అయితే తీసుకుని పోయి ఆడేసేసాడు అనమాట. చేసేవాడేవాడు, వేయించుకునేవాడేవాడు. నిన్ను అడిగినారు ఎవరన్నా ఎందుకు మాస్టారు మాటికి గుర్తు చేస్తారు. చాలేనా ఇంకా క్యాంప్ ఫైర్ వేసేసి ఇంకా బొగ్గులు పడే టైం వరకు మనలో అయితే దేశ రాజకీయాలన్నీ చర్చించి మొత్తం ఏం తప్పు ఉంది ఏం కరెక్ట్ ఉందని రెక్టిఫై చేసి అందరినీ జడ్జ్ చేసి స్టార్ట్ చేసినారనమాట. ఈ గ్యాప్లో మనం కూడా కాసేపు కూర్చొని అలా ఫ్రెండ్స్తో ముచ్చట్లు చేసుకుంటూ టెంట్లకి మనకి ఇద్దరికి పంచర్ కాకుండా అయితే టెంట్ వేసుకోవడానికి క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసినాం. తీసుకురా చేప తీసుకో త్వరగా. ఇటుపక్క పోరా సరే లెడ్ లెవెలా. ఓకే ఓకే సరేగా ఇంకా రే వాళ్ళకేం సెట్ అయిపోయింది, మనకి తీసుకో. ఇంకా మన నాటి కూడా ఇంకా మన వాళ్ళు ఇచ్చిన సడన్ టేస్ట్కి అయితే అక్కడ పోయి వంట చేసుకున్నాం, ఓపిక లేక హోటల్ నుంచి తెచ్చుకున్నాం అనమాట. ఇది తినేసిన తర్వాత అయితే మనం అయితే అసలైన కార్యక్రమం అయితే మొదలు పెట్టేసాం అనమాట. తట్టుకోలేరు కదరా మీరు ప్రతిదానికి. ఓడో పని చేయండి రా అంటే అన్ని పనులు నాకే అప్పచెప్పి త్వరగా అంటే నేను ఎందుకురా నన్ను బ్లేమ్ చేస్తారు. నీకు దవడలు అదురుతాయి రే. అదిన్నప్పుడు చూద్దాం. కాలనే రవి టమాటా ఒక రౌండ్ అయిపోయిన తర్వాత రెండో రౌండ్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు అనమాట. మన వాళ్ళు వరదబాతులు చిత్రాన్నం పుట్టాల కోసం ఎదురు చూసినట్టు చూస్తున్నారు అనమాట.
అన్నా ఏం ఇంకేం మళ్ళీ ఇంకేం తక్కువ పడింది, మళ్ళీ సన్నగా అన్న అంటాం కదా. చికెన్ బాగాలేదా ఎట్లా? చికెన్ సూపర్ ఉంది. ఏరా నీకేం నచ్చలేదా? చేస్తే ఎందుకు బాగుంటుంది అన్న. ఇంకేం మళ్ళీ ఏం చిన్న మళ్ళీ ములుగుతున్నారా? కాపీ చేసి చూడండి మళ్ళీ కాఫీ అంట. రా ఇంకా పోదాము. రాండప్ప ఇంకా. సరే చేస్తాం. ఇంక మీరు అడిగినారు కానీ ఇచ్చేస్తా. గ్యాస్ స్టవ్ ఇడ్లీరా. పెట్టరా ఇంకా. రెండప్ప ఇంకా. అయ్యగారులు రాదురు. తెచ్చుకున్న చపాతీలు అయిపోయినాయి, తెచ్చుకున్న చికెన్ అయిపోయింది. ఇంకా లాస్ట్కి మన వాళ్ళు కాఫీ నాలుగు, అది కూడా అయిపోయింది అనమాట. ఇంకా చేసుకున్న కాఫీ అయిపోయేంత వరకు అయితే బాతాకాన్ చేసి ఇంకా ఆ రోజు అయితే డిఎండ్ చేసేసినాం అనమాట. మనమైతే పొద్దున్నే లేచి సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తూ ఇంకా తెచ్చిన లగేజ్ అయితే ఒకటి చిన్నగా ప్యాక్ చేయడం అయితే స్టార్ట్ చేసినాం అన్నమాట. మనమైతే అన్ని ప్యాక్ చేస్తుంటే మనోడు చూడండి అప్పుడే లేచి బిత్తర చూపులు చూస్తున్నాడు. మొత్తానికైతే మన క్యాంపింగ్ అయితే కంప్లీట్ అయింది. నైట్ అయితే మన వాళ్ళు వచ్చి హడావిడిగా క్యాంపింగ్ చేద్దాం అంటే ఎట్లా జరుగుతుందో ఏమనుకున్నాం, కానీ పర్ఫెక్ట్గా బాగా జరిగింది. బాగా ఎంజాయ్ చేసాం మన వాళ్ళంతా. ఇంకైతే క్యాంపింగ్ ఐటమ్ ఏవి తెచ్చాం అంతా సర్దేశాం అనమాట. మనోడైతే పొద్దున్నే లేచి టీ అయితే చేసినాడు. ఇంకా టీ తాగేసి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతాం. ఇంకా సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.